అనగనగా ఒక ఊర్లో మధు అనే అబ్బాయి ఉండేవాడు. అతడు బాగా చదివేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చదువుకుందామని బ్యాగ్లో చూస్తే సైన్స్ పుస్తకం కనిపించలేదు. మర్నాడు స్కూల్లో వెతికినా కనిపించలేదు. 4 రోజుల తర్వాత అదే పుస్తకం మధు బెంచి మీద కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు శ్వాసల పుస్తకం కూడా అలాగే కనిపించకుండా పోయింది. తన పుస్తకాలు ఎలా పోతున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు మధు. ఇంటర్వెల్లో లంచ్ అవర్లో బయటికి వెళ్లకుండా క్లాస్లోనే ఓ మూల దాక్కుని గమనించసాగాడు. ఒకరోజు అందరూ బయటికి వెళ్ళిన కాసేపటికి ఒక అబ్బాయి లోపలికి వచ్చి మధు కూర్చునే బెంచ్ మీద ఒక పుస్తకం పెట్టి గబగబా వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి వేసుకున్న స్కూల్ డ్రెస్సు పాతబడి ఉంది. 2 రోజుల తర్వాత ఇంటర్వ్యూలో ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి మరో పుస్తకాన్ని తీసుకొని వెళ్ళడం గమనించాడు మధు. ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆ అబ్బాయికి తెలియకుండా అతన్ని అనుసరించాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ అబ్బాయిని ఆపి, ఎవరు నువ్వు? నా పుస్తకాలు ఎందుకు దొంగతనంగా తీసుకున్నావు అని గద్దించాడు మధు. అప్పుడు ఆ అబ్బాయి భయంతో, నా పేరు రాము, నాకు చదువుకోవాలనుంది. మా అమ్మ పనిచేసే నన్ను చదివించేది. మీ ఇంట్లో కూడా పనిచేసేది. మీ అమ్మను అడిగి నీ పాత స్కూల్ డ్రెస్ పుస్తకాలు తీసుకు వచ్చి నాకు ఇచ్చేది. ఇలాగే బాగా చదువుకోవాలని చెప్పేది. కానీ ఇప్పుడు మా అమ్మకు జబ్బు చేసింది. పనికి వెళ్ళలేకపోతుంది. మా నాన్న నా చదువు గురించి పట్టించుకోకుండా ఉండేవాడు. అందుకే నేను నీ పాత యూనిఫామ్ వేసుకొని మీ స్కూల్కి వచ్చి నీ పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నాను అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. రాము చెప్పింది విన్నాక మధుకు ఏడుపు వచ్చేసింది. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటికి వచ్చి నాతో పాటే చదువుకో. నా పుస్తకాలు ఇస్తాను. స్కూల్లో చెప్పే పాఠాలు కూడా చెప్తాను అన్నాడు మధు. సంతోషంగా ఒప్పుకున్నాడు రాము. అనుకున్నట్లుగానే రోజు మధు స్కూల్ నుంచి వచ్చాక ఇద్దరూ కలిసి చదువుకోవడం మొదలుపెట్టారు. అది చూసిన రాము తల్లి, మధు తల్లిదండ్రులు సంతోషించారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.